హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం ఐసీటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సైబర్ సెక్యూరిటీ గురించి చూద్దాం. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మనకి ఎవ్రీ టైమ్ యూజీసీ నెట్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా ఇస్తున్నాడండి. సో తప్పకుండా ఈ టాపిక్ చూసుకుని వెళ్ళండి. ఓకేనా, లెట్ us go to the topic. మీనింగ్ చూద్దాం. In information and communication technology, ICT, cyber security refers to the practice of defending the digital infrastructure. ఇది ఏం చేస్తుందంట, సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డిఫెండర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టర్ లాగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నెట్వర్క్స్ని, డివైజెస్ని, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని మరియు డేటాని ఒక అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి, సైబర్ అటాక్స్ నుంచి, డ్యామేజ్, థెఫ్ట్ ఇవేమీ జరగకుండా ప్రొటెక్ట్ చేసే ఒక ప్రాసెస్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. అందుకే దీన్ని డిఫెండింగ్ అంటారు. డిఫెండింగ్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దేన్ని అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వైల్ ఐసీటీ encompasses the overall ecosystem of hardware, software, telecommunications and digital media, cyber security forms the protective layer. ఇక్కడ ఐసీటీ అనేది ఒక ఓవరాల్ ఎకోసిస్టమ్ అనుకుంటే, టెక్నాలజికల్ ఎకోసిస్టమ్ అనుకుంటే, విచ్ కంటైన్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, డిజిటల్ మీడియా. అయితే సైబర్ సెక్యూరిటీ ఏమో మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా, అంటే ఒక రక్షణ కవచం లాగా ఈ ఐసీటీని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఎలా అంటే దట్ ఎన్షూర్స్ దీస్ టెక్నాలజీస్ ఆపరేట్ సెక్యూర్లీ అండ్ రిలయబుల్లీ. మనకి ఎంతో నమ్మదగిన ప్రాసెస్గా మనకి అది కాపాడుతుంది. రిలయబిలిటీ అంటే అదే, సెక్యూరిటీ అంటే మనకి ఎప్పుడు ప్రొటెక్టివ్గా మరియు సేఫ్ అండ్ రిలయబుల్. ఓకే, సో ద సిఐఏ ట్రైడ్ అంటే ఏదైనా 3 విభాగాలను కలిసిన దాన్ని, ట్రై అంటేనే 3 కదండి, ఎయిడ్ అంటే ఏంటంటే ఏదైనా 3 విభాగాలు కలిసిన దాన్ని. మనకి మెయిన్గా సైబర్ సెక్యూరిటీ అనేది మనకి దీన్నే ఫౌండేషన్ మోడల్ అని కూడా అంటారు. సైబర్ సెక్యూరిటీ పర్పస్ ఏంటి అనేది ఒక 3 విభాగాలుగా చెప్పారు. అదేంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఎన్షూరింగ్ సెన్సిటివ్ డేటా ఈజ్ యాక్సెసబుల్ ఓన్లీ టు ఆథరైజ్డ్ యూజర్స్. ఇది ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. అంటే మనకి ఏదైనా సెన్సిటివ్ డేటా ఉన్నా దాన్ని ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేయకుండా అది ఎప్పటికప్పుడు మన సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూజింగ్ ఎన్క్రిప్షన్స్, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, పాస్వర్డ్స్, అలాగే బయోమెట్రిక్, ఇవన్నీ కూడా ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీని ప్రొటెక్ట్ చేసే సైబర్ సెక్యూరిటీ టూల్స్. ఎలా అంటే ఎన్క్రిప్షన్స్ ద్వారా, ఓకేనా, అలాగే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్ ద్వారా, పాస్వర్డ్స్ ద్వారా, లేదంటే బయోమెట్రిక్ మనకి థంబ్ వేస్తాం కదా, దాని ద్వారా కాన్ఫిడెన్షియాలిటీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంటిగ్రిటీ, గ్యారంటీయింగ్ దట్ డేటా అండ్ సిస్టమ్స్ రిమైన్ యాక్యురేట్, ఆథెంటిక్ అండ్ అన్ఆల్టర్డ్ బై అనాథరైజ్డ్ పార్టీస్. ఏం చేస్తుంది, ఇంటిగ్రిటీ అంటే అన్నిటిని సమతుల్యం చేస్తుంది. డేటాని, సిస్టమ్స్ని ఎప్పుడు యాక్యురేట్గా ఉండేలాగా, అలాగే అంటే ఎప్పుడు రిలయబుల్గా, యాక్యురేట్గా ఉండేలాగా, అలాగే ఆథెంటిక్గా ఉండేలాగా, అన్ఆల్టర్డ్ అంటే చేంజ్ చేయలేకుండా మనకి ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం. అంటే దానికి సెక్యూరిటీ ఒక పాస్వర్డ్స్ అన్నీ పెట్టేస్తుంది. దాని ద్వారా ఏంటి అంటే ఆ టూల్ యూజ్ చేయడం ద్వారా, అంటే ఇప్పుడు ఫైర్ వాల్ ఇలాంటి ఎగ్జాంపుల్ టూల్స్ చెప్తున్నాను. సో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు ఒక అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది ఆపేస్తూ ఉంటుంది అనమాట. అలాగే అవైలబిలిటీ, ఎన్షూరింగ్ దట్ ఐసీటీ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ అప్లికేషన్స్ ఆర్ కంటిన్యూస్లీ ఆపరేషనల్ అండ్ యాక్సెసబుల్ టు ఆథరైజ్డ్ యూజర్స్ వెన్ నీడెడ్. అలాని ఆథరైజ్డ్ యూజర్స్కి ఒక అడ్డంకులా ఉంటుంది అంటే కాదు, అవైలబుల్గానే ఉంటుంది. అందరికీ ఆథరైజ్డ్ యూజర్కి అవైలబుల్గానే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ యొక్క నెట్వర్క్స్కి, వాళ్ళ అప్లికేషన్స్కి, వాళ్ళ యొక్క డేటా, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ చేసుకోవడానికి ఎప్పుడు వెన్ ఎవర్ దే నీడెడ్ దానికి యాక్సెసిబుల్గానే, అవైలబుల్గానే ఉంటుంది. ఓకే, కానీ మనకి ఇలాంటి అటాక్స్ నుంచి మాత్రం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, డేటా మీద అటాక్ కానీ, సైబర్ అటాక్స్, డ్యామేజ్ జరగకుండా, మన యొక్క పాస్వర్డ్స్ ఎవరు థెఫ్ట్ చేయకుండా, ఓకేనా, మన విలువైన సమాచారాన్ని ఎవరు దోచుకోకుండా, ఇలా అన్నిటి నుంచి సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ చేసే ఒక ప్రాసెస్ అని చెప్తున్నారు. చూద్దాము, కోర్ పిల్లర్స్ ఆఫ్ ఐసీటీ సెక్యూరిటీ. ఒక 4 విభాగాలుగా ఐసీటీ సెక్యూరిటీ అనేది డివైడ్ చేయబడి ఉంది. అదేంటంటే ఫస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్టింగ్ ఇంటర్నల్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఫ్రమ్ ఇంట్రూడర్స్, మాల్వేర్స్ అండ్ అనాథరైజ్డ్ యాక్సెస్ యూజింగ్ ఫైర్ వాల్స్, విపిఎన్స్ అండ్ ఇంట్రూషన్స్. ఏం చెప్తున్నారు, కంప్యూటర్ నెట్వర్క్, మన ఇంటర్నల్గా ఉన్న కంప్యూటర్ నెట్వర్క్ని ఇంట్రూడర్స్ అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే మనం కాకుండా వేరే వాళ్ళు అనమాట. అలాగే మాల్వేర్స్ నుంచి, అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి, ఇవేంటనేది మనం చూస్తాం, ఓకేనా, నుంచి ప్రొటెక్ట్ చేసేలాగా టూల్స్ అనేవి
ఉంటాయన్నమాట, నెట్వర్కింగ్ టూల్స్, నెట్వర్క్ ప్రొటెక్టింగ్ టూల్స్. అదేంటంటే ఫైర్ వాల్, విపిఎన్స్, ఇంట్రూషన్స్ ఇలాంటి ప్రివెంటివ్ సిస్టమ్స్ ద్వారా నెట్వర్క్ని ఎప్పటికప్పుడు సెక్యూర్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్లికేషన్ సెక్యూరిటీ అంటే డిజైనింగ్, టెస్టింగ్ అండ్ అప్డేటింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ టు ప్రివెంట్ ద ఫ్లాస్ అండ్ వల్నరబిలిటీస్ దట్ హ్యాకర్స్ కూడా ఎక్స్ప్లాయిట్. ఎప్పటికప్పుడు మనకు కూడా అంటే కదా, ఏదైనా యాప్ ఏదైనా ఉన్నా మనం వెంటనే అప్డేట్ అని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఏదైనా లోపాలు ఉన్నా అందులో ఒక డిజైనింగ్లో కానీ టెస్టింగ్లో కానీ అప్పటికప్పుడు ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఆ లోపాల నుంచే ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు పుట్టుకొస్తారు. ఆ లోపాల నుంచే ఏంటంటే వీళ్ళు హ్యాకింగ్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు ఆ సెక్యూరిటీ కానీ ఆ డిజైనింగ్ అప్డేట్ చేస్తూ ఉంటే ఆ సాఫ్ట్వేర్ని, అప్పుడు ఫ్లాస్ అన్నా వల్నరబిలిటీస్ అన్నా ఒకటే, లోపాలు అనేవి మనకి సరి అవుతూ ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు మనకి అప్లికేషన్కి కూడా సెక్యూరిటీ అనేది ఇస్తూ ఉంటుంది. అంటే ఏదైనా యూసేజ్ అప్పుడు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదేమో నెట్వర్క్ అప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే అప్లికేషన్ అప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఒక సైబర్ సెక్యూరిటీ అనేది. అలాగే ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా సెక్యూరిటీ, సేఫ్ గార్డింగ్ రా డేటా బోత్ ఇన్ ట్రాన్సిట్ అంటే మూవింగ్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఇప్పుడైతే ఒక డేటా ఇంకో దానికి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ నుంచి నెట్కి ఎక్కించుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ డేటా, లేకపోతే ఏదైనా ఒక SSDలో స్టోర్ చేసుకుంటున్నాను. సో అలా మూవింగ్ ఆఫ్ ద డేటా అప్పుడు కూడా మనకి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని, డేటాని మనకి సెక్యూర్ చేస్తుంది. అట్ రెస్ట్ స్టోర్ ఆర్ సర్వర్స్ ఆర్ హార్డ్వేర్స్ ఫ్రమ్ బ్రీచ్ ఆర్ థెఫ్ట్ అంటే థెఫ్ట్ నుంచి ఎవరు మన డేటాని దొంగలించకుండా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని, డేటాని సెక్యూర్ చేస్తుంది. అలాగే క్లౌడ్ సెక్యూరిటీ, ప్రొటెక్టింగ్ రిసోర్సెస్, డేటాబేసెస్ అండ్ అప్లికేషన్స్ హోస్టెడ్ ఇన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్స్లో మనం ఏవైతే రిసోర్సెస్ని దాచిపెట్టామో, డేటాబేసెస్ని, అప్లికేషన్స్ని దాచిపెట్టామో అది క్లౌడ్ సెక్యూరిటీ ద్వారా అది ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం. క్లౌడ్కి కూడా ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆపరేషనల్ అండ్ ఎండ్ యూజర్ సెక్యూరిటీ, ఎస్టాబ్లిషింగ్ ప్రోటోకాల్స్ ఫర్ డేటా హ్యాండ్లింగ్ అండ్ ట్రైనింగ్ పర్సనల్ టు అవాయిడ్ ది హ్యూమన్ ఎర్రర్స్ లైక్ ఫిషింగ్ స్కామ్స్. ఫిషింగ్ లాంటి ఎన్నో అటాక్స్, సైబర్ అటాక్స్ ఆర్ సైబర్ థెఫ్ట్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రోటోకాల్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు పెట్టాలి. సో అది కూడా మనకి ఇస్తూ ఉంటుంది. ఓకేనా, అంటే ప్రోటోకాల్స్ అంటే నిబంధనలు. డేటా హ్యాండ్లింగ్లో కానీ పర్సనల్ ట్రైనింగ్లో కానీ మనకి ఏంటంటే ఎండ్ యూజర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని సెక్యూరిటీస్ అన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ ప్రాసెస్. ఇప్పుడు మనం సైబర్ అటాక్స్ గురించి చూద్దాం. ఎటువంటి అటాక్స్ అనేవి జరుగుతాయి, సైబర్ అటాకింగ్ అనేసి అసలు ఎలా జరుగుతుంది అనే చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అంటే అసలు సైబర్ అటాక్స్ చేయడానికి కారణాలు ఏంటి, అటాక్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే డేటా థెఫ్ట్ ఆర్ ఎక్స్ఫిల్ట్రేషన్. డేటా థెఫ్ట్ అంటే మనకి స్టీలింగ్ సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏదైనా మనకి పర్సనల్ డేటాని కానీ, లేకపోతే బ్యాంక్ క్రెడెన్షియల్స్ని కానీ, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్ కాన్ఫిడెన్షియల్ కార్పొరేట్ ఫైల్స్ని, ఒక ఆర్గనైజేషన్ ఫైల్స్ని దొంగలించడం కానీ, లేదా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కానీ దాన్ని థెఫ్ట్ చేయడానికి చూడటం కానీ, ఇవన్నిటిని కూడా డేటా థెఫ్ట్ అంటారు, లేదా ఎక్స్ఫిల్ట్రేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అప్పుడప్పుడు కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చి మీరు బ్యాంకులో మీ అకౌంట్ అనేది మేము స్టాప్ చేసేస్తున్నామండి, మీకు ఒక OTP వస్తుంది, మీరు అది కనుక చెప్తే మీకు అని చెప్పేసి ఇలా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడిగి మన బ్యాంక్ నుంచి డబ్బులు తీసేసుకోవటం, ఇలాంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని, అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ ఫైల్స్ని థెఫ్ట్ చేయటం డేటా ఆర్గనైజేషన్స్లో, తర్వాత దాని నుంచి మీకు ఇవ్వాలంటే మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి డేటా థెఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక సైబర్ అటాక్, ద మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ది సిస్టమ్ డిస్రప్షన్స్. ఇంకో రకాలు ఏంటంటే రెండరింగ్ సర్వీసెస్, వెబ్సైట్స్ ఆర్ ఎంటైర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్లీ అన్అవైలబుల్. ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే మనం ఒక కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ చేస్తున్న సర్వీసెస్ని, వెబ్సైట్స్ని, అలాగే వాళ్ళ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్న మెయిన్ డేటాని కంప్లీట్గా వాళ్ళు స్టాప్ చేసేస్తారు, స్టక్ అయిపోతాయి అనమాట అందరి సిస్టమ్స్. ఓకేనా, దాన్ని ఏంటంటే సిస్టమ్ డిస్రప్షన్ అంటారు. అంటే మొత్తం వాళ్ళ యొక్క సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. సో మీరు అది మళ్ళీ మామూలుగా కావాలంటే మీరు ఇన్ని డబ్బులు కట్టండి ఇలా. సో అదొక టైప్ ఆఫ్ సైబర్ అటాక్. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్. ఫైనాన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఎన్క్రిప్టింగ్ ద క్రిటికల్ ఫైల్స్ ఆర్ లాకింగ్ సిస్టమ్స్ టు డిమాండ్ ర్యాన్సమ్ పేమెంట్స్. ఏం చేస్తారు అంటే మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా కంపెనీల్లో, అలాగే లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా సిస్టంలోనే.
సో ఆ లాకింగ్ సిస్టమ్స్ని వాళ్ళు ముందుగానే హ్యాక్ చేసేస్తారన్నమాట. అలాగే ఫైల్స్ని హ్యాక్ చేసేసి దాన్ని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసేసి అందులో ఉన్న పాస్వర్డ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుని మీకు అది కావాలి, ఆ ఇంపార్టెంట్ ఫైల్ కావాలి అంటే మాకు ఇంత పేమెంట్ చేయండి అని చెప్తారు. దాన్ని ఫైనాన్షియల్ ఎక్స్ట్రాక్షన్స్ అంటారు. అలాగే ఎస్పియోనేజ్ ఆర్ సబోటేజ్ అంటే స్పైయింగ్ ఆన్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఆర్ కంపీటింగ్ బిజినెస్ టు గెయిన్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఇది ఇప్పుడు మనకి ఇలా ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటారు టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంటిటీస్ అలాగే కంపీటింగ్ బిజినెస్ ఆర్ పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని స్పైస్ లాగా వెళ్ళి వాళ్ళ యొక్క డేటా అంతా కూడా తీసుకుంటారు అన్నమాట. తీసేసుకుని వాళ్ళ నుంచి మనకి వాళ్ళ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు డిమాండ్స్ అన్నీ కూడా తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద సైబర్ అటాక్స్. ఇప్పుడు ఒక్కొక్క అటాక్ ఏంటి, దాని యొక్క టైప్స్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే యూజీసీ నెట్లో ఎయిదర్ మనకి ఒక ట్యాబ్లర్ ఫామ్లో ఇస్తాడనమాట. ట్యాబ్లర్ ఫామ్లో ఇచ్చి మనం దాన్ని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఒక పేరు ఇచ్చి దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వటం, లేదా ఆ అటాక్కి సంబంధించిన ఏదో దాని యొక్క క్వాలిటీ ఇచ్చి సో దానికి సంబంధించి మనకి ఆప్షన్స్ ఇవ్వటం ఇలా ఇస్తున్నాడు. సో ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మాల్వేర్ అటాక్స్. మాల్వేర్ అంటే ఇది మలాషియస్ సాఫ్ట్వేర్ అని అర్థం, అంటే హానికరమైన సాఫ్ట్వేర్స్ అని అర్థం. దీన్ని ఏంటి అంటే హ్యాకర్స్ ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి దాని ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్స్లో కానీ మన కంప్యూటర్లో ఉన్న డేటాని థెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా. సో వాటినే మాల్వేర్ అటాక్స్ అంటారు. ఇందులో ఫస్ట్ ఇది ఏంటి అంటే వైరస్. ఇది ఒక బేసిక్ మాల్వేర్ అటాక్. డెఫినేషన్: ఎ malicious program that attaches itself to the legitimate host program or executable file. ఏదైనా ఫైల్ కానీ లేదైనా ఏదైనా ప్రోగ్రామ్కి కానీ అటాచ్ అయిపోయి ఇది వచ్చి అటాక్ చేస్తుంది. అటాచ్ అయిపోయి రావడం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, దానికోసం ఏదైనా యాప్ లేదా ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనుకోండి. చేసుకుంటున్నప్పుడు దాంతోపాటు వైరస్ అనేది వచ్చేస్తుంది అనమాట మీ సిస్టంలో. సో వైరస్ అనేది వచ్చేస్తుంది. సో అలా మనకి అటాక్ చేయడం అనమాట. ఫస్ట్ వైరస్ అనేది ఎలా వస్తుందంటే ప్రోగ్రామ్తో అటాచ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ దీని మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ రిలైస్ ఆన్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ లైక్ ఓపెనింగ్ అండ్ అటాచ్మెంట్ ఆర్ రన్నింగ్ టు ఎగ్జిక్యూట్ అండ్ స్ప్రెడ్. అయితే ఇది సామాన్యంగా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా దీన్ని ఏమీ చేయలేరు వాళ్ళు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్కి మనకి వచ్చింది అనుకోండి, మెయిల్కి ఏదో మనకి రకరకాల స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, మనం తెలియకుండా ఓపెన్ చేశారనుకోండి, అంటే ఇక్కడ మనం ఓపెనింగ్ అండ్ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అందులో. ఓకేనా. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ ద్వారానే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంపాక్ట్: కరప్ట్ ఆర్ డిలీట్ ఫైల్స్, ఆల్టర్ సిస్టమ్స్ సెట్టింగ్స్, డిస్టర్బ్స్ ద సిస్టమ్ ఆపరేషన్. మీరు ఏం చేస్తారు దీని ద్వారా అంటే ఫైల్స్ని కరప్ట్ చేయటం లేదా డిలీట్ చేయటం, సిస్టమ్ సెట్టింగ్స్ మొత్తాన్ని కూడా ఆల్టర్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మ్యామ్ దీనివల్ల వాళ్ళ ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి ఫైల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా పీడిఎఫ్స్లో భద్రపరుస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, గుర్తుంచుకోవడం ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు సిస్టంలో పీడిఎఫ్స్లో దాచుకుంటూ ఉంటారు, వర్డ్ డాక్యుమెంట్లో దాచుకుంటారు. వీళ్ళు ఇలా కరప్ట్ చేసి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నిటిని కూడా వాటిని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుని తర్వాత బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము వామ్. దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ స్టాండ్ అలోన్ సెల్ఫ్ రెప్లికేటింగ్ మాల్వేర్. సెల్ఫ్ రెప్లికేటింగ్ మాల్వేర్ అంటే ఏంటంటే తనకు తానే వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు వైరస్ లాగా ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది దీనికి అవసరం లేదనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది మ్యామ్ అంటే దీని మెకానిజం ఏంటంటే అన్లైక్ ఏ వైరస్, ఎ వార్మ్ డస్ నాట్ నీడ్ ఏ హోస్ట్ ఫైల్ ఆర్ హ్యూమన్ intervention spread. It scans local networks and automatically propagates across connected devices via security vulnerabilities. ఇదేం చేస్తుందంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇదేంటంటే ఇది ఎలా అటాక్ అవుతుంది మ్యామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అనుకోకుండా ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు, అప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది అటాక్ అవ్వచ్చు. వచ్చి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది కావాలంటే వైరస్ అయితే హ్యూమన్ ఇంటరాక్షన్ అవ్వాలి, వైరస్ స్ప్రెడ్ అవ్వాలి. ఇది అలా కాదు. ఇదేమవుతుందంటే ఆ సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేస్తున్నప్పుడు దానికి ఏమైనా వల్నరబిలిటీస్ సెక్యూరిటీలో దొరికాయి అనుకోండి, అంటే ఏదైనా లోపాలు దొరికినప్పుడు అది ఏం చేస్తుందంటే వాటిని పట్టుకుంటుంది.
పట్టుకుని ఆ ఫైల్స్, ఇప్పుడు ఏదో ఫైల్స్కి, ఇంపార్టెంట్ ఫైల్స్కి మీరు పాస్వర్డ్ పెట్టలేదు, మర్చిపోయారు. సో ఆ ఫైల్స్ని పట్టుకుంటుంది అనమాట. ఓకేనా, దాన్ని డిటెక్ట్ చేస్తా. అంతేకాకుండా ఇది ఏం చేస్తా అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి స్ప్రెడ్ అవుతుంది. ఈ సామాన్యంగా మనకి ఆర్గనైజేషన్స్లో ఈ వామ్ అనేది అటాక్ చేయడానికి పెట్టారు. అంటే ఇప్పుడు ఎందుకంటే వరుసగా సిస్టమ్స్ ఉంటాయి, సో ఒకరి నుంచి ఒకరికి, ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఆటోమేటిక్గా ఇది ఈ వామ్ కూడా మాల్వేర్ అనేది ఆటోమేటిక్గా మనకి అటాక్ అయిపోతుంది అనమాట వేరే సిస్టమ్స్కి కూడా. ఇది ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ మనకి సర్వర్స్ని స్లో చేయటం, లేకపోతే బ్యాక్ డోర్గా అది ఇన్స్టాల్ అయిపోవటం. ఓకేనా, మనం అది డౌన్లోడ్ చేయం కానీ అవేవో సాఫ్ట్వేర్స్ మనం కూడా సిస్టమ్స్లో ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, తెలుసు కదా, సిస్టంలో ఆటోమేటిక్గా మనకి ఏవో యాప్స్ ఇన్స్టాల్ అయిపోయినట్టు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి వామ్స్ అంటే వాటికి అవి అలోన్గా, స్టాండ్ అలోన్గా అవ్వచ్చు. ఓకే, దానికి హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు 2002లో ఒక వామ్ వచ్చింది, ఐ లవ్ యూ వామ్ అని. ఇలాంటి వామ్స్ అని ఏంటంటే ఇలాంటి పనులని చేస్తాం. చూద్దాము ట్రోజన్ హార్స్ అంటే ఏంటంటే అది కూడా ఒక మాల్వేరే, డిస్గస్డ్ యాజ్ లెజిటిమేట్ ట్రస్ట్ వర్తీ సాఫ్ట్వేర్, ఏ ఫ్రీ గేమ్ యూటిలిటీ టూల్ ఆర్ పీడిఎఫ్ అప్డేట్. అంటే ఏం చేస్తుందంటే ఈ మాల్వేర్ ఎలా ఉంటుందంటే ఇది ఒక నమ్మదగిన, అందుకని లెజిటిమేట్ అంటారు. లెజిటిమేట్ అంటే నమ్మదగిన, ఒక ట్రస్ట్ వర్తీ లాగా, నమ్మదగిన సాఫ్ట్వేర్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ గేమ్స్, ఇది డౌన్లోడ్ చేసుకోండి మీకు 5 రూపీస్ ఫ్రీగా వస్తాయి, ఇలా చెప్తారు, మీకు తెలుసు కదా. సో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా స్టార్ట్ అయ్యి అదేం చేస్తుందంటే బ్యాక్లో అది అప్డేట్ మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నా, లేకపోతే ఏదో పీడిఎఫ్ అప్డేట్ చేసుకున్నానో, ఇది అదే చెప్తున్నారు, ఫ్రీ గేమ్స్ అనో యూటిలిటీ టూల్స్ అనో చెప్పి వచ్చి బ్యాక్ నుంచి ఏం చేస్తుందంటే అది ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకేనా, ఆ మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది, ఆ ప్రోగ్రామ్ పైకేమో వేరేది కనబడుతుంది, బ్యాక్లో ఏమో అదేం చేస్తుందంటే వేరే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసేస్తుంది. అదేం చేస్తుందంటే మనకి ఇంపార్టెంట్ అయిన పాస్వర్డ్స్ ఇలాంటి వాటిని మనకి ఏం చేస్తుందంటే అది దొంగిలించడం మొదలు పెడుతుంది. ఇట్ గ్రాంట్స్ అటాకర్స్ రిమోట్ యాక్సెస్. ఓకేనా, ర్యాట్ అంటారు దీన్ని. ఓకేనా, రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అంటారు దీన్ని. రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అంటే ఇమ్మీడియట్గా ఆ అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ మొత్తం ఇంపార్టెంట్ క్రెడెన్షియల్స్ని, అంటే ఇంపార్టెంట్ డేటాని వాళ్ళు దొంగలించేస్తారనమాట. దొంగలించేసి ఇన్స్టాల్స్ అడిషనల్ మాల్వేర్. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒకటి చూపిస్తుంది పైకి ఫ్రీ గేమ్ అని చూపిస్తుంది, మీరు అది చేసుకుంటారు బ్యాక్ సైడ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఓకేనా, అదేంటి అంటే ఒక మాల్వేర్ ప్రోగ్రామ్, నేను చెప్పాను కదా, ఒక మెలాషియస్ ప్రోగ్రామ్ మనకు థెఫ్ట్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుందంటే మనకు ఇంపార్టెంట్ డేటా మొత్తం సిస్టంలోదంతా మీరు ఇది డౌన్లోడ్ అయ్యే లోపల అది మొత్తం తీసేసుకుంటుంది. సో దీన్నే ట్రోజన్ హార్స్ అంటే నమ్మదగినంగా చూపించి చేసేది. సో నెక్స్ట్ చూద్దాము ర్యాన్సమ్వేర్ అంటే ఇది కూడా ఒక మెలాషియస్ సాఫ్ట్వేరే దట్ రిస్ట్రిక్ట్స్ ద యాక్సెస్ టు ద విక్టిమ్ సిస్టమ్ ఆర్ ఫైల్స్. ఇదేం చేస్తుందంటే విక్టిమ్ అంటే బాధితులు, ఎవరైతే వాళ్ళ యొక్క సిస్టమ్ కానీ వాళ్ళ యొక్క ఫైల్స్ ఉంటాయి కదా, అవి వాడుకునేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది అటాక్ అయిపోయి ఇట్ ఎన్క్రిప్ట్స్ ద క్రిటికల్ ఫైల్స్ ఆర్ లాక్స్ ద ఆపరేషనల్ సిస్టమ్ కంప్లీట్లీ. ఇదేం చేస్తుందంటే ఏదైతే ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉంటాయో అవి లాక్ అయిపోద్ది. లాక్ చేయడమో లేకపోతే ఆ క్రిటికల్ ఫైల్స్ని దొంగలించడమో చేసి మనకు ఒక సిస్టమ్ మీద ఓపెన్ చేస్తుంటే ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద, అది చూడండి. దెన్ డిస్ప్లేస్ ఈ స్క్రీన్ డిమాండింగ్ ఏ ర్యాన్సమ్ అంటే ఏంటంటే కరెన్సీ అని అర్థం యాక్చువల్లీ. ఓకేనా, క్రిప్టో కరెన్సీ అని అర్థం. సో ర్యాన్సమ్ అంటే అప్పుడు ఒక డిస్ప్లే వస్తుంది అనమాట, మీకు ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే, మీకు ఈ ఎన్క్రిప్ట్ అవ్వాలంటే, డిక్రిప్షన్కి కావాలంటే, మీరు ఓపెన్ చేయాలంటే మీరు ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పి వస్తుంది. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద డిక్రిప్షన్కి కావాలి అంటే మీరు ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. దాన్నే ర్యాన్సమ్వేర్ అంటారు. ఇట్ కాజెస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ లాస్ ఆఫ్ సెన్సిటివ్ ఆర్గనైజేషనల్ డేటా. ముఖ్యంగా ఇవి ఎక్కడ వస్తాయంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని టార్గెట్ చేస్తారు మీరు. టెంపరీ కానీ పర్మనెంట్గా వాళ్ళకి లాస్ అనేది చేయడానికి ఈ ర్యాన్సమ్వేర్స్ అనే మాల్వేర్ అటాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళంతా దొంగలు గోలే. సో నెక్స్ట్ చూద్దాము స్పైవేర్ అంటే ఏంటంటే ఇట్స్ సాఫ్ట్వేర్ దట్ సీక్రెట్లీ మానిటర్స్ యూజర్ యాక్టివిటీస్ వితౌట్ దేర్ కన్సెంట్. వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా, యూజర్ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళని సీక్రెట్గా వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటుంది.
వాళ్ళ యొక్క డేటాని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాంటి సాఫ్ట్వేరే స్పైవేర్. లేదంటే ఇది సిస్టంలో అయి ఉండొచ్చు, మొబైల్స్లో అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ ఆపరేట్ సైలెంట్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో ఈ సాఫ్ట్వేర్ రన్ అయిపోతూ ఉంటుంది. లాగింగ్ కీ స్ట్రోక్స్, కీ లాగర్స్, క్యాప్చరింగ్ వెబ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్ ఆర్ టేకింగ్ స్క్రీన్ షాట్స్. ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే స్క్రీన్ షాట్స్ తీసుకున్నప్పుడు, లేదా వెబ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా కొంతమందికి, వెబ్ని బ్రౌజ్ చేసి అన్ని డేటా చేస్తూ ఉంటాం. సో ఇలాంటప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోద్ది అన్నమాట. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే, స్టీల్స్ ద సెన్సిటివ్ క్రెడెన్షియల్స్ లైక్ పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అండ్ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్స్. ఇదేంటంటే మన యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్, పాస్వర్డ్స్ కానీ, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, సెన్సిటివ్ చాట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ని కానీ, కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ అంటే అదే మనం ఏదైనా సీక్రెట్ మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా ఈ చాటింగ్ వంటి చేస్తారు కదా వాట్సాప్లో, ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా దొంగిలించి తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇది స్పైవేర్. నెక్స్ట్ చూద్దాము ట్రాప్ డోర్ ఆర్ బ్యాక్ డోర్ అంటే రహస్య మార్గం. ఓకే, ఏ సీక్రెట్ మెకానిజం built into software that bypasses normal security authentication controls. ఏం చేస్తుందంటే నార్మల్గా మనకి సెక్యూరిటీ ఆథెంటికేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్కి ఒక పాస్వర్డ్ అన్నీ పెట్టారు, వీటిని దాటుకుని ఒక రహస్య మార్గం, మనకు తెలుగులో అంటారు కదా రాజుల కాలం రహస్య మార్గాలని, సో అలాగా ట్రాప్ డోర్. సో దీని ద్వారా మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఆ రహస్య మార్గం ద్వారా ఏదో ఒక వల్నరబిలిటీ జరుగుతుంది కదా, దాని ద్వారా వీళ్ళు ఏంటంటే వచ్చి మన యొక్క సెక్యూరిటీని దాటుకుని ఆ ఫైల్ని, ఆ సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చేసుకుంటారు. ఒరిజినల్లీ లెఫ్ట్ ఇంటెన్షనల్లీ బై డెవలపర్స్ ఫర్ క్విక్ యాక్సెస్ డ్యూరింగ్ టెస్టింగ్ బట్ లెఫ్ట్ అన్రిమూవ్డ్ ఆర్ డెలిబరేట్లీ ఇన్సర్టెడ్ బై హ్యాకర్స్. ఇది సామాన్యంగా ఎలా జరుగుతుందంటే డెవలపర్స్ టెస్టింగ్ కోసం ఒక్కొక్కసారి పాస్వర్డ్స్ అవి పెట్టి ఆ సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడానికి పెట్టి రిమూవ్ చేయడం మర్చిపోతారు. ఓకేనా, అలాంటి వాటిని పట్టుకుంటారు వీళ్ళు. ఇంటెన్షనల్గానే మర్చిపోతారు, వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తారు ఇది టెస్టింగ్ కోసం, కానీ అన్రిమూవ్డ్ అంటే మర్చిపోయారు అనుకోండి, అది వీళ్ళకి ఒక ట్రాప్ డోర్. ఓకేనా, అది అలాంటి వాటిని పట్టుకుని ఏం చేస్తారు అంటే వాటిలో అటాక్ చేస్తారు. సో ఇంపాక్ట్ గివింగ్ అటాకర్స్ అన్ఆథరైజ్డ్ ఎలివేటెడ్ సిస్టమ్ ప్రివిలేజెస్ అట్ లేటర్ డేట్. దీని ద్వారా వీళ్ళు ఏం చేయాలి, మరి ఎలా అటాక్ చేస్తారు, ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న మెయిన్ అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని డేటాని అన్ఆథరైజ్డ్గా తీసేసుకుని వేరే సిస్టమ్ ప్రివిలేజెస్కి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకేనా, లేటర్ డేట్లో, లేదంటే వాటిని బ్లాక్మెయిల్ చేస్తారు. ట్రాప్ డోర్ అంటే హిడెన్ ఎంట్రీ. మీరు గుర్తుంచుకోండి ఈ వర్డ్, హిడెన్ ఎంట్రీ అనే వర్డ్ కనబడిందంటే ట్రాప్ డోర్, దానికి మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది టైమ్ బాంబ్. పేర్లోనే ఉంది. టైమ్ బాంబ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మలేషియస్ కోడ్ ఎంబెడెడ్ విత్ ఇన్ ది ప్రోగ్రామ్ దట్ రిమైన్స్ డార్మెంట్ అంటిల్ ట్రిగ్గర్డ్ బై ఎ స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ డేట్ ఆర్ టైం. ఇప్పుడు బాంబులో ఎలాగ టైం పెడతారు, అవునా, టైం పెట్టి టిక్ 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 అని ఇంత టైంకి రాగానే టాప్ అని వెళ్తుంది. అదే విధంగా ఒక డేట్ టైమ్ ఫిక్స్ చేస్తారంట ఈ మాల్వేర్. ఓకే, ఏదైతే ఈ అటాక్ చేయడానికి ఉన్న మాల్వేర్ సాఫ్ట్వేర్కి. ఓకే, ఏదో ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో మెకానిజం టైమ్ బాంబ్ ట్రిగ్గర్స్ అనే స్పెసిఫిక్ క్యాలెండర్ డేట్ ఆర్ టైం. ఇప్పుడు ఫ్రైడే 13th అక్టోబర్ అనేదో ఉందనుకో, సో ఆ రోజు మీరు యాక్టివేట్ అవ్వాలి. ఇలా ఎందుకు పెడతానంటే మెయిన్గా ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు కరెక్ట్గా ఫైల్, చాలా ఇంపార్టెంట్ ఫైల్ మొత్తం చేస్తున్నారు, కరెక్ట్గా అది ఎవరికో పంపించాలి, అప్పుడు మీరు కరెక్ట్గా అది లాక్ అయిపోయింది, అలా యాక్టివేట్ చేస్తారనమాట. లేదా లాజిక్ బాంబ్. దీన్ని లాజిక్ బాంబ్ అంటే ఏంటంటే ట్రిగ్గర్స్ వెన్ ఏ లాజికల్ కండిషన్ ఈజ్ మెట్ ఇఫ్ అన్ ఎంప్లాయీస్ ఐడి ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది పేరోల్ సిస్టమ్. ఎగ్జాంపుల్ అది లాజిక్ బాంబ్ అండి. టైం బాంబ్ అంటే ఏంటి, టైంకి ఒక టైము డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు అది యాక్టివేట్ చేస్తారు. ఆ టైంకి అది అలా ఫిక్స్ చేస్తారన్నమాట. ఆ టైంకి అది అప్పటి నుంచి యాక్టివేషన్లోకి వస్తుంది. లాజిక్ బాంబ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అదే ఇచ్చాడు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కొంతమంది మానేస్తూ ఉంటారు. మేనేజర్ అంటే ఏం చేస్తారు, పేరోల్ సిస్టమ్ నుంచి వాళ్ళ యొక్క నేమ్ అనేది రిమూవ్ చేస్తారు. నేమ్ రిమూవ్ అయినప్పుడు నువ్వు యాక్టివేట్ అవ్వాలి అని చెప్పేసి ఒక లాజిక్ ఇచ్చారు, ఆ సాఫ్ట్వేర్లో అలా పెట్టేశారు. సో అలాగే లాజిక్ బాంబ్.
It impact, delete files, log databases or crashes the critical infrastructure upon trigger. ఏం చేస్తుంది, ఎయిదర్ మొత్తం క్రాష్ చేసేసే శక్తి ఉంది దీనికి. ఓకే, మొత్తం మనకి కావాల్సిన డేటాబేస్ అంతా క్రాష్ చేయటమో లేదా లాక్ చేయటమో ఫైల్స్ని డిలీట్ చేయటమో ఇలాంటి సాఫ్ట్వేర్ అనమాట అది టైం బాంబ్ అనేది. సో నెక్స్ట్ చూద్దాము పాలీమార్ఫిక్ వైరస్. పాలీ అంటే చేంజ్ చేసుకోవడం, ఓకేనా, చేంజ్ మార్చుకోవడం. ఏ వైరస్ ఇంజనీర్ టు ఎవేడ్ సిగ్నేచర్ బేస్డ్ యాంటీవైరస్ డిటెక్షన్. ఇదొక యాంటీవైరస్ అంటే ఇప్పుడు మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక ఎవేడ్ సిగ్నేచర్. ఎవేడ్ అంటే దాని సిగ్నేచర్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతన్ని మనం తెచ్చుకున్నాం అనుకోండి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాకుండా మనం ఏదైనా ఎవరినైనా తీసుకొచ్చి ఏమండి బాబు మనం ఇస్తాం కదా, సో సిస్టంలో ఉన్న వైరస్ని తీసేయండి బాబు అని ఒక ప్రొఫెషనల్కి ఇచ్చామనుకోండి, అతను కూడా గుర్తించలేడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దాని యొక్క సాఫ్ట్వేర్ యొక్క సిగ్నేచర్ అనేది మార్చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఇట్ ఇన్ఫెక్ట్స్ ఏ న్యూ సిస్టమ్ ఆర్ రెప్లికేట్స్, ఇట్ చేంజెస్ ఇట్స్ బైనరీ కోడ్ ఆర్ సిగ్నేచర్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఎన్క్రిప్షన్ కీస్ వైల్ కీపింగ్ ఇట్ కోర్ ఆపరేషనల్ బిహేవియర్. ఏదైతే లోపల ఉండే ఎన్క్రిప్షన్ కీస్ యూజ్ చేస్తారు కదా, ABC 1 2 3 XYZ అని, అలాగా ఏదేం చేస్తుంటే ఒక దాంట్లో ఒక ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి ఇచ్చి బాబు ఈ వైరస్ని రిమూవ్ చేయంటే రిమూవ్ చేయలేకపోతాడు. ఎందుకంటే యాంటీవైరస్ అనేది పనిచేయదు. ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకో దాంట్లో ఇంకో సిగ్నేచర్తో అది ఉంటుంది. ఏది వైరస్ అనేది కనిపెట్టడం అనేది కష్టం. అంటే సిగ్నేచర్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, గుర్తుంచుకోండి. సిగ్నేచర్ ఎవేడ్ ఆ సిగ్నేచర్ చేంజ్డ్ అని చెప్పిన ఎన్క్రిప్షన్కి విల్ బి చేంజ్డ్ అని చెప్పేసి ఇచ్చిన పాలీమార్ఫిక్ వైరస్. ఓకేనా, పాలీమార్ఫిక్ వైరస్ అంటే ఏంటంటే పాలీ అంటే చేంజ్, బాగా గుర్తుంచుకోండి, అందుకని చెప్తున్నా. సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ట్రెడిషనల్ యాంటీవైరస్ టూల్స్ టు ఫ్లాగ్ అండ్ రిమూవ్. అండ్ యాంటీవైరస్ టూల్స్కి చాలా కష్టం అయిపోతుంది దీన్ని రిమూవ్ చేయడం, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. నెక్స్ట్ చూద్దాము మ్యాక్రో వైరస్. Definition: a virus written in high-level macro scripting languages VBA embedded within documents like Microsoft Word or Excel. ఇదేం చేస్తుందంటే మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వర్డ్లోను ఎక్సెల్లోను మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ ఫైల్ ఆర్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్డ్ మ్యాక్రోస్ ఆర్ ఎనేబుల్డ్. అంటే ఏదైనా ఆల్రెడీ ఆ వైరస్ అనేది అటాక్ అయిన సాఫ్ట్వేర్ మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ డాక్యుమెంట్స్కి అది స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా. మోడిఫైస్ ఆర్ కరెక్ట్ ద టెంప్లెట్స్, ఇన్ఫెక్ట్స్ ఆల్ సబ్సిక్వెంట్ డాక్యుమెంట్స్ ఆర్ స్ప్రెడ్స్ వియా ఈమెయిల్ అటాచ్మెంట్. ఇది ఏం చేస్తుందంటే ఒకదాన్ని ఎయిదర్ ఒక్కొక్కసారి స్టక్ చేసేయటం, ఓకేనా, ఆ డాక్యుమెంట్ని ఎగ్జాంపుల్ ఒక వర్డ్ డాక్యుమెంట్ని కరెక్ట్ చేసేయటం, లేదా దాన్ని మోడిఫై చేసేయటం, అలాగే సబ్సిక్వెంట్ దాంతోపాటు ఉన్న రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయేలా చేయటం వియా ఈమెయిల్ అటాచ్మెంట్. దీని ద్వారా ఈమెయిల్ అటాచ్మెంట్స్ కూడా మనకి అటాక్ అవ్వటం. సో ఇప్పుడు కొంతమంది మెయిల్కి పంపిస్తాం వర్డ్ డాక్యుమెంట్, డౌన్లోడ్ చేసుకుంటాం, దాంతోపాటు ఈ సాఫ్ట్వేర్ వస్తుంది. ఇదేం చేస్తుంది, ఈ మాల్వేర్ సాఫ్ట్వేర్. సో ఇది ఏదేం చేస్తుందంటే ఇలా చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ని వాటిని అటాక్ చేసేసి దాని ద్వారా స్ప్రెడ్ చేసేస్తాను, దాని ద్వారా ఫైల్స్ని కరప్ట్ చేసేయటం, రిమైనింగ్ ఫైల్స్ కూడా స్ప్రెడ్ అయిపోవటం. సో ఇలాంటి ఇక్కడతో మనకి మాల్వేర్ అటాక్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ది దీన్ని చూడండి, నేను ఇచ్చాను ఒకసారి చూసుకోండి. క్విక్ కంపారిజన్స్, సెల్ఫ్ రెప్లికేటింగ్ కావాలా, రిక్వెస్ట్ హోస్ట్ ఫైల్, కీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇచ్చాను. వైరస్కి అయితే హ్యూమన్ యాక్షన్ స్ప్రెడ్ చేయడానికి కావాలి, వామ్కి అయితే ఆటోమేటిక్ అవసరం లేదు, ట్రోజన్ ఫైర్కి అంటే డిస్కస్డ్ యాజ్ లెగిటిమేట్ సాఫ్ట్వేర్. ట్రోజన్ అయితే ఒక నమ్మకమైన సాఫ్ట్వేర్గా ఉంటూ అది మనకి వెనకాల నుంచి డేటాని దోచేసుకుంటూ ఉంటుంది. ర్యాన్సమ్ వేర్ అంటే ర్యాన్సమ్ అంటేనే అమౌంట్ని అడుగుతుంది కదా, ఎన్క్రిప్ట్స్ ద డేటా ఫర్ ర్యాన్సమ్ పేమెంట్స్, అంటే లంసంలో పేమెంట్స్ ఇస్తేనే కానీ మీకు మీ ఆ డీక్రిప్షన్కి ఇవ్వదు అని అంటుంది కదా అది. స్పైవేర్ అంటే సీక్రెట్గా మన యొక్క వెనకాల ఏమేం చేస్తున్నామో యాక్టివిటీస్ని ఆ డేటాని కలెక్ట్ చేసేస్తూ ఉంటుంది. సో ట్రాప్ డోర్ అంటే ఏంటంటే మనకి ఏవైతే మనకి సీక్రెట్గా హైడ్ అండ్ డోర్స్ ఉన్నాయో వాటిని రహస్య మార్గాలని నేను చెప్పాను కదా, హైడ్ అండ్ ఎంట్రీస్ని దాన్ని ఆథెంటికేట్ చేసేసి ఆ సెక్యూరిటీ పాస్వర్డ్స్ అన్నిటి లోపలికి వెళ్ళిపోయి మన డేటా అంతా కూడా అది కరప్ట్ చేసేస్తుంది. ఇలాగ టైం బాంబ్ అంటే టైం ఫిక్స్ చేస్తుంది, చెప్పాను కదా, టైం ఫిక్స్ చేసుకుని లేదా లాజికల్ ఈవెంట్స్ ద్వారా
లాజికల్ ఎప్పుడు ఈవెంట్ జరుగుతుందో ఆ టైంలో అది యాక్టివేట్ అవుతుంది. పాలిమార్ఫిక్ అంటే ఏం చెప్పాను, పాలీ అంటేనే చేంజబుల్. సో కోడ్స్ సిగ్నేచర్ కెన్ ఈచ్ ఇన్ఫెక్షన్ ఏంటని చెప్తున్నారు, దాని యొక్క సిగ్నేచర్ అనేది ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ దాని అపియరెన్స్ అనేది మార్చేసుకుంటూ అటాక్ చేస్తూ ఉంటుంది. సో మ్యాక్రో వైరస్, మ్యాక్రో అంటే చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్స్ ద్వారా లేదా దాని యొక్క ప్రోగ్రామ్ ఎంబెడెడ్ ఇన్ అప్లికేషన్ ఫైల్స్, ముఖ్యంగా వర్డ్ డాక్యుమెంట్ ఇలాంటివి ఇచ్చాడంటే అదే మ్యాక్రో వైరస్. ముఖ్యంగా వర్డ్ ఎక్సెల్ లాంటి డాక్యుమెంట్స్ని ఇదే అటాక్ చేస్తుంది. సో వాటి యొక్క ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్స్, మ్యాక్రో అంటే కీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా కొంచెం, ఆ ఇన్స్ట్రక్షన్స్ని అటాక్ చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాము సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, నెట్వర్క్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి అటాక్ చేయడం, ఓకేనా, అంటే ఏదైనా సిస్టంలో అటాక్ చేయడం. ఇలా అలా కాదు. సోషల్ ఇంజనీరింగ్ అంటే మనుషుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళని మోసం చేయడం. It refers to the psychological manipulation used to trick the individuals into making security mistakes, revealing the confidential information or transferring money. వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్ని మోసం చేసి వాళ్ళ నుంచి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు బ్యాంకులు ఓటీపీ కావాలి అది దాన్ని చేసి చెప్తారు కదా, సో ఇలాంటివి అనమాట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం లేదా మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం, అంటే మనుషుల్ని మోసం చేసి ఇండివిజువల్స్ని మోసం చేసి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం. సో ఈ సైకలాజికల్ ట్రిగ్గర్స్ యూజ్డ్ బై ద అటాకర్స్. దీనికి వాళ్ళు చూస్ చేసే ట్రిగ్గర్స్ ఏంటి అంటే, ముఖ్యమైన ఎమోషనల్ థింగ్స్ ఏంటి అంటే అర్జెన్సీ అండ్ ఫియర్. ఫస్ట్ ఏంటంటే ఫేక్ ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తారు, లేదంటే యువర్ అకౌంట్ విల్ బీ టెర్మినేటెడ్ ఇన్ 10 minutes, 10 minutesలో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుందండి అని చెప్పేసి ఒక మెయిల్ పంపించడం. టు ఫోర్స్ క్విక్ యాక్షన్ వితౌట్ క్రిటికల్ థింకింగ్, ఓకేనా, డీప్గా థింక్ చేయనివ్వకుండా వాళ్ళని అటాక్ చేయడం. అథారిటీ లేదా ఏదైనా నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని, ఐటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అని చెప్పేసి డిమాండ్ చేసి కంప్లైంట్, మేము అలా చేస్తాం ఇలా చేస్తాం, మీరు డబ్బులు ఇలా పెట్టారని చెప్పేసి అలా మనీ అనేది మోసం చేసి తీసుకోవడం. లేదంటే గ్రీడ్ ఆర్ క్యూరియాసిటీ, అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్, అంటే ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తాం, రివార్డ్స్ ఇస్తాం అని చెప్పేసి విక్టిమ్స్ని, బాధితుల్ని ఒక క్యూరియాసిటీ లేదా ఆశని కల్పించి, గ్రీడ్ అంటే ఆశ కల్పించి మోసం చేయటం. లేదా రెసిప్రోసిటీ అంటే ఆఫరింగ్ హెల్ప్ ఫస్ట్ టు బిల్డ్ ద ఆబ్లిగేషన్ బిఫోర్ మేకింగ్ ఏ మాలిషియస్ రిక్వెస్ట్, అంటే ఒక రిక్వెస్ట్ అనేది చేసే ముందర హెల్ప్ లాగా, అంటే ఒక 5 rupees పంపించడం, 5 rupees 10 rupees పంపిస్తాడు, పంపించి మీరు నమ్మాక డబ్బులు దొబ్బేస్తారు, అది రెసిప్రోసిటీ. దీనికి అటాకింగ్ చూడండి, ఫస్ట్ది ఫిషింగ్. ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్, ఇది నెట్వర్క్ ఇది కాదండి, సోషల్ ఇంజనీరింగ్. ఫిషింగ్ అనేది అంటే మనకు మెయిల్ పంపిస్తారు, ఒక జనరేటిక్ మెయిల్, ఒక మెయిల్ని జనరేట్ చేసి జనరల్ పబ్లిక్కి అందరికీ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫేక్ లింక్స్, ఒక ఫేక్ లింక్ అనేది క్రియేట్ చేసి పంపిస్తారన్నమాట. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు పలానా ఎయిదర్ మీకు మిమ్మల్ని భయపెట్టో లేకపోతే ఏదో ఒక అర్జెన్సీ క్రియేట్ చేసో, అంటే మీ అకౌంట్ ఇదైపోతుంది అని చెప్పి ఆ మెయిల్లో ఉంటుంది అనమాట. మీరు అది చూసి వెంటనే దీనికి ఇలా మీ ఓటీపీ పంపించండి అని చెప్పేసి అలా వస్తుంది అన్నమాట. సో అలాంటి దాన్ని ఫిషింగ్ అంటారు. ఫిషింగ్ అంటే జనరల్గా మెయిల్ పంపించి మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫేక్ లింక్స్, అంటే ఎట్ ఏ టైం ఒకేసారి అందరి పీపుల్కి పంపిస్తారు. అది ఫిషింగ్ అంటే అదే. ఇప్పుడు మనం అంతే కదా వల వేస్తాం, వల ఎందుకు వేస్తాము, ఫిషింగ్ అని అందుకనే పేరు పెట్టు. వల ఎలా వేస్తాము, ఒకేసారి అన్ని ఫిషెస్, చిన్న చిన్న ఫిష్లు అన్నీ అందులో ఒకేసారి పట్టాను. సో అందుకని జనరల్ పబ్లిక్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడంటే అది ఫిషింగ్ అని గుర్తుంచుకోండి. స్పేర్ ఫిషింగ్ అంటే టైలర్డ్ ఈమెయిల్, ఇది కూడా ఈమెయిలే కానీ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్, ఏదో ఒక పర్సన్ మీద టార్గెట్ చేస్తారు, ఓకే, దానికి స్పేర్ ఫిషింగ్. వాళ్ళనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా డబ్బున్నవాడు వాళ్ళని టార్గెట్ చేసి, లేదా ఒక ఆర్గనైజేషన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద వలయడం. ఫిషింగ్ అంటే అదే వలయటమే కదా. సో యూజర్స్ రీసెర్చ్ పర్సనల్ కంటెస్ట్, ముందుగానే రీసెర్చ్ చేసి ఆ పర్సనల్ కంటెస్ట్ మీద అప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు. వేలింగ్ అంటే పెద్ద ఫిష్, అదే కదా. టార్గెటెడ్ మెయిల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పెద్ద వాళ్ళని పట్టుకోవడం, పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని లేకపోతే పెద్ద పొలిటీషియన్స్ని ఇలాంటి వాళ్ళకి మెయిల్ టార్గెట్గా మెయిల్ పంపించి వాళ్ళని వాళ్ళలో వేసి వాళ్ళకి అటాక్ చేయడం. ఫోకస్డ్ ఆన్ హై వాల్యూ బిజినెస్ ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే ఇది మెయిన్గా పెద్ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ కోసం వీటిని ఇలాంటి అటాక్ చేస్తారు. వేలింగ్ అంటే ఏంటి, అది టార్గెటెడ్ మెయిల్. ముఖ్యంగా దానికి ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లేకపోతే పెద్ద పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళు.
విషింగ్ స్మిషింగ్ అంటే ఫోన్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మనల్ని భయపెట్టి చేస్తారు. వాయిస్ మ్యానిపులేషన్ ఆర్ ఫ్రాడ్యులెంట్ టెస్ట్. సామాన్యంగా విషింగ్ స్మిషింగ్ అంటే ఏంటంటే, విష్ అంటే వాయిస్ని మ్యానిపులేట్ చేయటం, లేకపోతే అంటే వేరే వాళ్ళలాగా మాట్లాడటం. ఇప్పుడు ఒక అమ్మాయిలాగా, అందమైన అమ్మాయిలాగా మాట్లాడటం ఏదో ఉంటాయి కదా. సో అలా మాట్లాడి వాళ్ళ యొక్క యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, విక్టిమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసేసుకుంటారు. ఫ్రాడ్యులెంట్ టెక్స్ట్. బెయిటింగ్ అంటే ఫిజికల్ యూఎస్బి ఆర్ డౌన్లోడ్స్ ద్వారా లేదా యూఎస్బి ద్వారా మనకి వాళ్ళు అటాక్ చేస్తారన్నమాట. క్యూరియస్ యూజర్స్. పిక్టీస్ క్యూరియాసిటీ వియా ఇన్ఫెక్టెడ్ హార్డ్వేర్ ఆర్ లింక్స్. ఏదో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు ఆ లింక్స్లో. అంటే ఏదో గిఫ్ట్ ఇస్తాం, ఇక్కడ క్లిక్ చేయండి అని రెడ్ మార్క్ ఇలా చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఇలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ చేసుకోండి అంటాడు. టిక్ అని క్లిక్ చేయగానే మొత్తం మనకి అటాక్ అయిపోద్ది అన్నమాట. ప్రీ టెక్స్టింగ్. ఫోన్, ఈమెయిల్ ఆన్ ఇన్ పర్సన్. ఎంప్లాయీస్. ఇది సామాన్యంగా ఎంప్లాయీస్కి అటాక్ చేసేది. యూజెస్ ఏ ఫేక్ ఐడెంటిటీ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఒక ఫేక్గా వాళ్ళే ఒక ఎంప్లాయీ లాగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని అటాక్ చేస్తారు. దీన్ని ప్రీ టెక్స్టింగ్ అంటే ముందుగా టెక్స్ట్ చేయడం. ప్రీ అంటే ముందు అని, వాళ్ళ యొక్క డేటా కోసం ముందుగానే వాళ్ళ డేటాని వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేయబోతున్నారో ఆ డేటాని వాళ్ళు ఫేక్ ఐడెంటిటీతో దాన్ని తీసేసుకోవడం. సో దీన్ని సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీర్ సొసైటీ అంటే డైరెక్ట్గా ఒక మనిషిని మోసం చేయడం. ఓకే, నెట్వర్క్స్ వీటి ద్వారా కాకుండా మాల్వేర్ ద్వారా సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేసి ఒక సిస్టంలో మొబైల్లో కాకుండా డైరెక్ట్గా మనుషుల్ని అటాక్ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాము నెట్వర్క్ అటాక్ అంటే ఇది కంప్యూటర్ నెట్వర్క్ని అటాక్ చేస్తుంది. నెట్వర్క్ అటాక్ ఈజ్ అన్ attempt by unauthorized actors to target, exploit, disrupt or gain access to a computer network, its infrastructure or data in transit. ఇదేం చేస్తుంది, అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేసే యాక్టర్ కదా ఇది యాక్సెస్. సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అటెంప్టెడ్ బై అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు టార్గెట్, ఎక్స్ప్లాయిట్, డిస్రప్ట్ ఆర్ గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్. అంటే మనకి కంప్యూటర్ నెట్వర్క్లో ఒక నెట్వర్క్ కమ్యూనికేషన్ అయినా లేకపోతే ఏదో ఒక దాన్ని ఒక డేటానైనా డిస్రప్ట్ చేస్తూ మనకి అటాక్ చేస్తుంది అనమాట. కంప్యూటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని మనకి అటాక్ చేస్తుంది. ప్యాసివ్ అటాక్, యాక్టివ్ అటాక్. ప్యాసివ్ అటాక్, యాక్టివ్ అటాక్ అంటే ఏంటంటే, ప్యాసివ్ అంటే ఏంటంటే మనల్ని కేవలం డేటాని మానిటర్ చేస్తాం, అంటే డేటాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కలెక్ట్ చేస్తూ ఉంటాం అంతేగాని ఏదో డేటాని ఆల్టర్ చేసేయటం, డిస్రప్ట్ చేసేయటం ఇవన్నీ చేయదు, అది ప్యాసివ్ అటాక్. యాక్టివ్ అటాక్ అంటే చెప్పాను కదా, డేటాని ఆల్టర్ చేసేస్తాం, మార్చొచ్చు, లేదా డేటాని మొత్తం డిలీట్ చేయొచ్చు. డిస్రప్టింగ్ అంటే డిలీట్ చేయొచ్చు, సర్వీసెస్ని స్ట్రక్ చేయొచ్చు నెట్వర్క్ ద్వారా. సో నెట్వర్క్ని అటాక్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ది మేజర్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అటాక్స్. మ్యాన్ ఇన్ ద మిడిల్, మిట్మ్ అటాక్. ఓకేనా, దీన్ని మిట్మ్ అటాక్ అంటారు. అంటే an attacker secretly places themselves between two communication nodes. ఒక రెండు కమ్యూనికేషన్ నెట్వర్క్స్కి మధ్యలో ఒక మీడియంగా మధ్యలో ఉండి ఏం చేస్తాడు మనకు తెలియదు ఉన్నాడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యాంక్ వెబ్సైట్ ఉందనుకోండి, ఒక బ్యాంక్ వెబ్సైట్ మీ ఇద్దరి మధ్య ఉన్న అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయటం దగ్గర నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అదే క్లయింట్ అండి వెబ్ సర్వర్, ఒక సర్వర్ ఓపెన్ చేశారు, ఒక ఎగ్జాంపుల్ ఏదో ఎస్బీఐ బ్యాంక్ సర్వర్కి ఓపెన్ చేశారనుకో, అటాక్ చేయడానికి చూసి మీలో లాగిన్ క్రెడెన్షియల్స్ నుంచి మన పాస్వర్డ్స్ అని అన్నీ ఆడు దొబ్బేయడానికి చూస్తాడు. ద అటాకర్ రిలైస్ అండ్ ఆల్టర్స్ మెసేజెస్ బిట్వీన్ పార్టీస్ హూ బిలీవ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ విత్ ఈచ్ అదర్. ఒక్కోసారి ఏం చేస్తాడంట, ఏదైతే మెసేజెస్ వస్తాయో మనకి వాటిని ఆల్టర్ చేయడం, అంటే వాటిని తప్పుగా వేరేగా పంపించడం. ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో వాడు నమ్మేసేటట్టుగా చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్సైట్లో మీరు ఒక 10,000 ఇది చేయాలి, అది ఏదో డిపాజిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిపాజిట్ గురించి ఏదో వస్తుంది అనుకోండి, ఇంత విత్డ్రా ఏదో దానికి సంబంధించిన ఇంత అమౌంట్ పంపించేయండి అని చెప్పేసి ఏదో అలా తప్పుగా మెసేజ్ పంపించేస్తాడు అన్నమాట. మీకు ఇది చేయాలంటే ఇంత అమౌంట్ పంపించండి, మీకు ఇది సరి చేయాలంటే అని చెప్పేసి వాడు పంపిస్తాడు. సో దాన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్, అందుకని మిట్మ్ అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఓకే, నెక్స్ట్ ది డినైల్ ఆఫ్ సర్వీస్, డిఓస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్. డిఓఎస్, డిడిఓఎస్.
డిఓఎస్ అంటే ఏంటి? సింగిల్ హోస్ట్ ఓవర్వెల్మ్స్ ఏ సర్వర్ ఆర్ నెట్వర్క్ విత్ ఏ ఫేక్ ట్రాఫిక్ ఆర్ ఎగ్జాస్టింగ్ సిస్టమ్ రిసోర్సెస్ టు క్రాష్ ద సర్వర్. అంటే మనకి ఏంటంటే యాక్సెస్ అనేది ఎగ్జాస్ట్ చేయండి, మీరు యాక్సెస్ ఓకే చేసేయండి అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ పంపిస్తాడు. దాన్ని మనం ఓకే చేసామనుకోండి, అదేం చేస్తుందంటే మొత్తం ఓవరాల్గా సిస్టమ్ అదే చెప్తున్నాడు, ఫేక్ ట్రాఫిక్ అంటే ఫేక్ మెసేజ్ ఆర్ ఫేక్ ఎనీథింగ్ పంపించి మన యొక్క సర్వర్ని అన్అవైలబుల్ చేసేస్తుంది. ఓకేనా, ఓవర్వెల్మ్ చేసేస్తుంది. ఏ సింగిల్ హోస్ట్ ఓవర్వెల్మ్స్ ఏ సర్వర్ అండ్ క్రాష్ ద సర్వర్, లేదా సర్వర్ని అన్అవైలబుల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సర్వర్స్ ఒక్కోసారి ఉంటుంది అన్అవైలబుల్ అండి, వాళ్ళు బ్యాంక్ సర్వర్స్ అంటారు. ఎందుకని? అలా అటాక్ చేస్తుంది అన్నమాట. మల్టిపుల్ డిడిఎస్ మల్టిపుల్ కాంప్రమైజ్డ్ systems botnets attack a single target simultaneously causing network congestion or bringing down servers. అంటే DDoS అంటే మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి అటాక్ చేసి ఏం చేస్తుందంటే ఆ సర్వర్ డౌన్ చేయడమో లేకపోతే సర్వర్స్ని క్రాష్ చేయడమో చేస్తుంది. దాన్ని DDoS. DD అంటేనే మల్టిపుల్ అని, అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే మోర్ దాన్ వన్ సిస్టమ్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది అన్నమాట. డిస్ట్రిబ్యూట్ చేసి అటాక్ చేసి చూద్దాము. ప్యాకెట్ స్నిఫింగ్ ఆర్ ఎవేజెస్ డ్రాపింగ్ అంటే యూజింగ్ సాఫ్ట్వేర్ టు క్యాప్చర్ అండ్ అన్ఎన్క్రిప్టెడ్ డేటా ప్యాకెట్ మూవింగ్ అక్రాస్ ఏ లోకల్ నెట్వర్క్ ఆర్ అన్సెక్యూర్ వైఫై. ఏదైతే వీళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ప్యాకెట్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్యాకెట్స్ అనేవి రిలీజ్ చేసి అవి ఏం చేస్తాయంటే ఏవైనా డేటా అనేది సెక్యూరిటీలో లేని డేటా ఏమైనా ఉందా, లేదా అన్సెక్యూర్డ్ వైఫై ఫేక్ పాస్వర్డ్స్ లేని ఉంటాయి కదా, ఇలాంటి వాటిని చూసి వాటిని అటాక్ చేస్తారు. సో రీప్లే అటాక్ అంటే ఏంటంటే వ్యాలిడ్ డేటా ట్రాన్స్మిషన్ ఈజ్ అవేజ్ డ్రాప్డ్ ఆర్ ఇంటరాక్టెడ్ దెన్ ఫ్రాడ్యులెంట్లీ రిపీటెడ్ ఆర్ డిలే టు ట్రిక్ ద రిసీవర్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నెట్వర్క్ అటాక్ చేసేటప్పుడు ఎలా అటాక్ చేస్తారు అంటే, మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, నెట్వర్క్ ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది, నెట్వర్క్ ఎర్రర్ అని. ఒరిజినల్గా నెట్వర్క్ ఎర్రర్ కాదు, బ్యాంక్లో ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపీట్ చేసేటట్టుగా చేసి అటాక్ చేస్తారు. సో పోర్ట్ స్కానింగ్ ఆర్ రీకానైజెన్స్ అంటే ఏంటంటే పోర్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటిది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు HTTP పోర్ట్ ఉంది, ఒక HTTPS పోర్ట్ ఉంది. ఏదో ఒక పోర్ట్, ఆ పోర్ట్ నెంబర్స్ని ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఏ పోర్ట్ ఓపెన్లో ఉంది ఆ ఒక పోర్ట్ని ఎఫెక్ట్ చేసి అటాక్ చేస్తారు. ప్యాకెట్ ఇంజెక్షన్ ఆర్ DNS. ప్యాకెట్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఇంజెక్టింగ్ malicious డేటా ప్యాకెట్స్ ఇంటూ నెట్వర్క్ ఎక్స్ట్రీమ్ ఫర్ ఫార్గింగ్ header information to reroute the network traffic towards the hacker control servers. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, మనకి సామాన్యంగా డేటా అనేది ఒక ప్యాక్ లాగా వెళ్తూ ఉంటుంది, ఒక 1 by 1 అనేది వెళ్తూ ఉంటుంది. ఓకేనా, ఒక దాంట్లోంచి ఇంకో దాన్ని. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనికేషన్ అనేది ఒక ప్యాకెట్ లాగా ఉంది, వీళ్ళు మధ్యలో ఒక ప్యాకెట్ అన్వాంటెడ్ ప్యాకెట్ అనేది వీళ్ళు పెట్టి దాన్ని ఆ డేటాని పంపించేస్తారు. ఓకేనా, సో అది వీళ్ళు క్రియేట్ చేసింది కాదనమాట. సో అలా నెట్వర్క్ కమ్యూనికేషన్లో ప్యాకెట్ ఇంజెక్షన్. సో ఇవన్నమాట మనకి అటాక్స్. ఇక్కడికి మనకి అటాక్స్ అన్నీ, సైబర్ అటాక్స్ అన్నీ అయిపోయాయి. సో నాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి క్లాస్ చెప్పిన ఏంటంటే, చూడటం తప్పు కాదు, చూసి యూస్ చేసుకోవడం తప్పు కాదు, కానీ ఒక సబ్స్క్రిప్షన్ అనేది చేస్తే నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇప్పుడు మీకు ఇంత క్లాస్ నేను నార్మల్గా అయితే మీకు వేరే ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా అమౌంట్ తీసుకుని ఈ క్లాసెస్ అన్నీ చెప్తాయి. ఐఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? సో కానీ నేను ఏంటంటే అందరికీ ఉపయోగంగా ఉండాలి, తెలుగు వాళ్ళకి అందరికీ అందించాలి అనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎన్నో ఉంటాయి, నవ్వుకుంటారు, మీరు ఏవో చూసుకుంటారు, వాటికి ఈజీగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకో నలుగురికి ఫ్రీగా చదువు అనేది వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము సైబర్ సెక్యూరిటీ టూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం సైబర్ అటాక్స్ చూసాం. ఇప్పుడు వీటిని ప్రొటెక్ట్ చేయడానికి, సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడే టూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ది నెట్వర్క్ కంట్రోలర్స్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఫైర్ వాల్ యాక్ట్స్ యాజ్ అ బ్యారియర్ బిట్వీన్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ external traffic applying set security rules to inspect and block unauthorized connections. ఈ ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుంటే, ఏదైతే ఇంటర్నల్ నెట్వర్క్కి వచ్చే ఎక్స్టర్నల్ నుంచి వచ్చే ట్రాఫిక్ని మొత్తాన్ని అనాథరైజ్డ్గా ఉన్న వాటిని బ్లాక్ చేసేస్తూ
ఓన్లీ ఆథరైజ్డ్ వాటిని మాత్రమే మనకి పంపిస్తూ ఉంటుంది. అంటే ముందుగానే సెక్యూర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. అన్ఆథరైజ్డ్ నెట్వర్క్స్ అన్నిటిని ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ వెబ్సైట్స్ నుంచి ఏవో మెసేజెస్ వస్తాయి మనకు తెలుసు కదా, ఏవో అన్ఆథరైజ్డ్ మెసేజెస్ అనుకోండి, అన్ఆథరైజ్డ్ యాప్స్, అన్ఆథరైజ్డ్ సెక్యూర్, వెంటనే అది ట్రాఫిక్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి ఆథరైజ్డ్ మట్టికే మనకి పంపిస్తుంది. సో అన్ఆథరైజ్డ్ కనెక్షన్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఏదైనా ట్రాఫిక్ బ్లాకింగ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని చెప్పేసి అలా ఇచ్చాడు అనుకోండి, ఫైర్ వాల్ దానికి ఆన్సర్. ఓకేనా. ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ ద ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అనో, లేకపోతే ఇట్ ఇన్స్పెక్ట్ అండ్ బ్లాక్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ అనో అని చెప్తే ఫైర్ వాల్ అని చెప్పి స్టిక్ పెట్టాలి. ప్రాక్సీ సర్వర్ అంటే ఇది ఒక ఇంటర్మీడియటరీ బిట్వీన్ క్లయింట్ డివైజెస్, ఇంటర్నెట్కి మరియు క్లయింట్కి మధ్య ఒక మీడియేటర్ లాగా, ఇంటర్మీడియటరీ లాగా పనిచేస్తుంది. ఇంటర్మీడియటరీ బిట్వీన్ క్లయింట్ డివైజెస్ అండ్ ఇంటర్నెట్ అని ఇస్తాడు ప్రాక్సీ సర్వర్. ఇదేం చేస్తుందంటే మాస్కింగ్ ఇంటర్నల్ ఐపీ అడ్రస్ టు ఎన్హాన్స్ ద ప్రైవసీ ఫిల్టర్ కంటెంట్. అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీ ఐపీ అడ్రస్ కనిపించదు, దాని యొక్క ప్రాక్సీ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి ఒక మాస్క్ లాగా అది మట్టికే చూపిస్తుంది, మీ యొక్క ఓన్ ఐపీ అడ్రస్ని చూపించదు అనమాట. సో అలాగా మనకి ఒక మీడియేటర్ లాగా, ఒక ఇంటర్నెట్కి క్లయింట్ డివైజెస్కి మీడియేటర్గా పనిచేస్తుంది. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్డ్ ఎన్క్రిప్టెడ్ టన్నల్ ఆర్ పబ్లిక్ నెట్వర్క్స్ టు ప్రొటెక్ట్ ద డేటా ఇన్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ అవేస్ డ్రాపింగ్ ఆర్ ప్యాకెట్ స్నిఫింగ్. ప్యాకెట్ స్నిఫింగ్ అంటే చెప్పాను కదా, మన డేటా అనేది ఒక వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒక ప్యాకెట్ లాగా వీరు ఒక మాల్వేర్ అనేది వేసేస్తారు. ఆ ప్యాకెట్ అనేది మనకి ఆ డేటాతో పాటు ఈ డేటా కూడా అన్వాంటెడ్ డేటా కూడా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి వాటి నుంచి ఇది వర్చువల్గా ఇదేంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసి ఎన్క్రిప్టెడ్ టన్నల్ ఓవర్ పబ్లిక్ నెట్వర్క్, ముఖ్యంగా పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, వాటి డేటాని ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, అదొక పబ్లిక్ నెట్వర్క్. సో దానికి అన్వాంటెడ్ డేటా అనేది వస్తూ ఉంటుంది. సో వాటిని ఏం చేస్తుంది అంటే ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది, ఎస్టాబ్లిష్డ్ ఎన్క్రిప్టెడ్ టన్నల్. సో డ్రాపింగ్ ముఖ్యంగా ప్యాకెట్ స్నిఫింగ్ నుంచి వీటి నుంచి ప్రొటెక్ట్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే VPN అను. ఓకే. VPN అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే ఎన్క్రిప్టెడ్ టన్నల్. ఒక టన్నల్ అంటే ఏంటి, సొరంగం అంటారు కదా, సొరంగ మార్గం అంటాం కదా. అంటే ఒక సొరంగంలాగా మనకి ఒక డేటా అనేది మనకి ఎన్క్రిప్ట్ అయినప్పుడు ఒక డేటా అనేది ఎవరికో పంపిస్తున్నప్పుడు మనకి నెట్వర్క్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నెట్కి ఆ డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఇది ఏదైతే ఎన్క్రిప్ట్ అవుతుందో ఆ డేటాని, ఇప్పుడు ఎన్క్రిప్ట్ అయ్యే కదా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏదైతే డీక్రిప్టెడ్ డేటాని ఎన్క్రిప్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అప్పుడు ఇది ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. అంటే ఎన్క్రిప్టెడ్ టన్నల్కి ప్రొటెక్షన్, లేదా అంటే ఇది చెప్పాను కదా, ఒక ఒరిజినల్ ఐపీ అడ్రస్ అనేది ఇది చూపించదు, ముఖ్యంగా ఐపీ అడ్రస్ మాస్క్. ఓకే. ఇది కూడా మాస్కింగ్ ఐపీ అడ్రస్సే, కానీ ఇదేంటంటే ఇంటర్మీడియటరీ అని ఇస్తే కనుక ఇది కానీ డిఫరెన్స్, ఇది ఇంటర్మీడియటరీ బిట్వీన్ క్లయింట్ డివైజెస్కి ఇంటర్నెట్కి ఏంటంటే ప్రాక్సీ సర్వరు. VPN ఏమో ఎన్క్రిప్టెడ్ టన్నల్ అనే వర్డ్ యూస్ చేస్తే మీకు గుర్తుంచుకోండి, ఈ మెయిన్ ఈ వర్డ్స్ యూస్ చేస్తే అది డిఫరెన్స్. యాంటీవైరస్ అంటే ఏంటంటే డిటెక్ట్స్ క్వారంటైన్స్ అండ్ రిమూవ్ ద సిగ్నేచర్. మనం ఆల్రెడీ చూసాం సిగ్నేచర్ అని చెప్పేసి, అలాంటి మలేషియస్ సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు సిగ్నేచర్ చేంజ్ చేసుకుంటే అపీరెన్స్ చేంజ్ చేసుకుంటారు, అలాంటి వాటిని రిమూవ్ చేస్తుంది ఈ యాంటీవైరస్ అనేది. యాంటీ మాల్వేర్ అంటే ఇట్ ప్రొవైడ్స్ బ్రాడ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ మోడర్న్ థ్రెట్స్ ఇంక్లూడింగ్ స్పైవేర్, యాడ్వేర్, ర్యాన్సమ్వేర్, రూట్ కిట్స్, ఇవన్నీ చూసాం కదా. ఇలాంటి మాల్వేర్ అటాక్స్ అన్నిటికీ ఒక యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ అనమాట యాంటీ మాల్వేర్ అనేది. ఐడిఎస్ అంటే ఇంట్రాక్షన్ డిటెక్షన్ సిస్టమ్, passively monitors network traffic for suspicious patterns and policy violations or alerts administrators. అంటే ఇది డైరెక్ట్గా డిటెక్టివ్ సిస్టమ్ అనమాట, డైరెక్ట్గా మానిటర్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఏదైనా సస్పిషియస్గా ఏమైనా ఉన్నాయా, ఏమైనా అనుమానించదగ్గ ఏమైనా ఉన్నాయా, ఏమైనా పాలసీ ఏమైనా వైలేట్ చేస్తూ వస్తున్నాయా మనకున్న పాలసీస్ని, అలాగే అడ్మినిస్ట్రేటర్స్ని అలర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీ తన యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ కొడుతున్నాడు, అప్పుడు తనకి ఏదో ఒక బయోమెట్రిక్ పెడుతుంది. ఓకేనా. ఐడిఎస్ అంటే అదే డిటెక్షన్ సిస్టమ్. ఇప్పుడు అతను కాకుండా వేరే అతను ఏదో చెప్పిన వెంటనే ఇది అలర్ట్ అవుతుంది, అడ్మినిస్ట్రేటర్కి అలర్ట్ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది
ఓకేనా. ఇది సామాన్యంగా ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తారు ఇంట్రాక్షన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది. ఐపీఎస్ అంటే ఇంట్రాక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్, అంటే ముందుగానే ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రివెన్షన్ యాక్టివ్లీ అనలైజ్ నెట్వర్క్ ట్రాఫిక్ టు డిటెక్ట్ అండ్ ఆటోమేటికలీ బ్లాక్ ఆర్ డ్రాప్ మలాషియస్ డేటా ప్యాకెట్స్ ఇన్ రియల్ టైం. నేను చెప్పాను కదా, డేటా ప్యాకెట్స్ అనేవి మనకి డైరెక్ట్ రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసేసి ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తారు. నెట్వర్క్ ట్రాఫిక్ని అనలైజ్ చేసి మనని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తారు ఐపీఎస్ అంటే. నెక్స్ట్ ది ఎన్క్రిప్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ అన్రీడబుల్ సైఫర్ టెక్స్ట్ యూజింగ్ మ్యాథమెటికల్ కీస్ టు ప్రిజర్వ్ ద కాన్ఫిడెన్షియల్. ఏదైతే మామూలుగా ఒక టెక్స్ట్ మనం డేటాలో పంపిస్తున్నామో దాన్ని అన్రీడబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేసేస్తాము. చేంజ్ చేసిద్ది దేని ద్వారా అంటే మ్యాథమెటికల్ కీస్ యూజ్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది. మనకు కావాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం డీక్రిప్ట్ చేసుకోవచ్చు. డీక్రిప్ట్కి యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే పాస్వర్డ్ అలా పెట్టుకుంటామో దాని ద్వారా అది డీక్రిప్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము డిజిటల్ సిగ్నేచర్ యూజెస్ అండ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. తెలుసు కదా మనకి డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటే ఇది ఒక క్రిప్టోగ్రఫీ యూజ్ చేస్తాం. దానివల్ల మనం డాక్యుమెంట్స్ని కీ వెరిఫికేషన్ చేసి అప్పుడే మనం సైన్ అనేది ఆథెంటికేట్ అవుతుంది. అంటే మనకి నాన్ రిపిడియేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే సెండర్ ఉన్నాడో వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఐడెంటిఫై చేసి ఆ సిగ్నేచర్ మనకి ఆథెంటికేట్ అవుతుంది. తెలుసు కదా. సో ఇది ఒక డిజిటల్ సిగ్నేచర్ అనేది కూడా ఒక సైబర్ టూలే. నెక్స్ట్ది 2FA MFA మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఇదేంటంటే ఎన్ఫోర్సెస్ సెక్యూరిటీ బై రిక్వైరింగ్ 2 or more డిస్టింక్ట్ వెరిఫికేషన్ ఫ్యాక్టర్స్ సంథింగ్ దే నో. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, దాంతోపాటు మనకి ఏం అడుగుతుంది, మీకు ఏదైనా ఏదో ఒక వర్డ్ పెట్టుకోండి, లేకపోతే ఏదో ఒక సెంటెన్సెస్ ఇస్తుంది మనకి తెలిసింది. సో అలాంటిది సంథింగ్ యూ హ్యావ్ సెక్యూరిటీ టోకెన్ ఓటీపీ సంథింగ్ యూ ఆర్ బయోమెట్రిక్స్. అంటే అలాంగ్ విత్ ద పాస్వర్డ్ ఆ వెరిఫికేషన్తో పాటు ఒక మీకు తెలిసిన పాస్వర్డో పిన్నో ఏదర్ ఒక సెంటెన్స్ రూపంలో లేదా ఒక ఓటీపీ రూపంలోనో లేదా ఒక బయోమెట్రిక్ రూపంలోనో, అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఒక్క పాస్వర్డ్ ఒకటే లేకుండా ఒక మల్టీ అనేది ఎడిషనల్గా యాడ్ చేసి దాన్ని 2FA or MFA అంటారు. మనం గూగుల్లో కూడా చూస్తాం కదా. ఓకేనా. మనకి ఓటీపీ వస్తుంది, లేదంటే మనకి ఏదైనా నార్మల్గా ఇప్పుడు ఒక పిన్ వస్తుంది, బయోమెట్రిక్ వస్తుంది, ఏదైనా వేరే ఒక మన ఏదైనా గవర్నమెంట్ చేస్తున్నప్పుడు కూడా అవునా మనకి ఓన్లీ ఒక్క పాస్వర్డ్తో మనం చేయలేము. సో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటే మనకి తెలుసు కదా, యూజ్ యూనిక్ ఫిజికల్ ట్రైట్స్ ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్, మన యొక్క ఐ స్కానింగ్, ఇలా వీటిని బయోమెట్రిక్ ఆథెంటికేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద టూలే. అలాగే పాస్వర్డ్ మేనేజర్ అంటే సెక్యూర్లీ స్టోర్స్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ వాల్ట్ టు ఎంకరేజ్ యూనిక్ కాంప్లెక్స్ క్రెడెన్షియల్ వితౌట్ రిలయింగ్ ఆన్ ద మెమరీ మీద రిలై అవ్వకుండా పాస్వర్డ్ మేనేజర్ టూల్ యూజ్ చేస్తారు. దీని ద్వారా వాళ్ళ ఏంటంటే మనకి పాస్వర్డ్స్ అనేవి ముందుగానే ఎన్క్రిప్ట్ చేస్తారన్నమాట. అంటే అదొక సెక్యూర్డ్గా మనకి ఎన్క్రిప్ట్ చేస్తారు. తర్వాత డేటా సేఫ్గార్డ్స్ ఆర్ కంటెంట్ ఫిల్టరింగ్. ఇందులో ఏంటంటే బ్యాకప్ మనకు తెలిసిందే, మనకి ఫోన్లో కూడా ఉంటుంది. లేదంటే డేటా అనేది ఒక కాపీ అనేది పెడతారు ముందుగానే. రీస్టోర్ సిస్టమ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి హార్డ్వేర్లోనే. ఎప్పుడైనా ఏదైనా హార్డ్వేర్ కానీ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు బ్యాకప్ అనేది చేసుకోవచ్చు మనం. కరప్షన్ ఆర్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ఈ ముఖ్యంగా ఈ కరప్షన్స్కి ర్యాన్సమ్ వేర్ అటాక్స్ వీటిలన్నిటికి ఇది అవ్వకుండా బ్యాకప్ అనేది ఉంటుంది. స్పామ్ ఫిల్టర్ అంటే ఇన్స్పెక్ట్స్ ఇన్కమింగ్ ఈమెయిల్ హెడర్స్ అండ్ కంటెంట్ యూజింగ్ సిగ్నేచర్ మ్యాచింగ్ టు డైవర్ట్ ద ఫ్రాడ్యులెంట్ ఆర్ అన్సాలిసిటెడ్ మెసేజ్. స్పామ్ ఫిల్టర్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈమెయిల్ని వీటికో ఏంటంటే ఒక హెడరు లేదంటే ఒక సిగ్నేచరో ఏదో ఒకటి మ్యాచ్ చేయాలి. అప్పుడే ఆ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఆ మెయిల్ కానీ ఏదైనా ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఇది ఫ్రాడ్యులెంట్ ఆర్ అన్సాలిసిటెడ్ మెసేజ్. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏదో పాస్వర్డ్ అడుగుతాడు, నేమ్లో 3 letters, తర్వాత మన అకౌంట్ నెంబర్ ఒక 4, ఇలా 2 కలిపిస్తే కానీ ఆ మెసేజ్ ఓపెన్ అవ్వదు. అండ్ ముఖ్యంగా ఇలాంటి స్పామ్స్ ఈ ఫ్రాడ్యులెంట్స్ నుంచి అటాక్ అవ్వకుండా దీన్ని స్పామ్ ఫిల్టర్స్ అంటారు. సో ఇవన్నమాట మనకి టూల్స్. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ టూల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.